తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ క్రోధం తెచ్చుకోవడం అంటాడు. క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు, పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుందమ్మా ఇది. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశులని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చిన ఘర్షణలు ఈ సంవత్సరం రావు, ఎందుకంటే కుజుడు కాదు రవి. రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్ గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, వృషభ రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది? ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానం ముందుగా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే 11-5 ఉంది, అంటే ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం 5 తక్కువగా ఉంది. అదేవిధంగా రాజపూజ్యం అవమానం మాత్రం రాజపూజ్యం 1, అవమానం 3, అంటే అవమానించే వాళ్ళ సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది. ఆదాయ వ్యయాలు మాత్రం బాగున్నాయి, డబల్ ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జన్మజాతకంలో అంటే గోచారంలో కూడా వృషభ లగ్నాత్ 2వ స్థానంలో గురువు వస్తున్నాడు అలాగో మే 15 నుంచి. కాబట్టి లాభాధిపతి 2లోకి రావడం, ఈ లగ్నానికి పాప అయినప్పటికీ కూడా లాభాధిపతి 2లో రావడం అనేది మంచిదే చెప్పాలంటే. ఎంతైనా న్యాచురల్గా గురువుకు ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఆయన కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ రాజ్యపూజ్యం అవమానం అనేటువంటిది ఎందుకు మరి ఇక్కడ ఇట్లా ఉంది అంటే, ఈ దశమాధిపతిని మనం రాజ్యపూజ్యం పెరగాలంటే దశమాధిపతి బాగుండాలంటే మనకి ఎవరైనా గౌరవం ఇవ్వాలంటే మనం చేసే పనిని బట్టే గౌరవం ఇస్తుంటారు. కాబట్టి ఈ శని యొక్క ప్రభావం లాభస్థానంలో ఉంటున్నాడు శని, అది కూడా మంచిదే చెప్పాలంటే. కాకపోతే రాహుతో ఉంటున్నాడు ఫస్ట్ 2 months.
ఓకే. కాబట్టి కాస్త రాహు దశమంలో కూడా వెళ్తున్నాడు కాబట్టి కాస్త దుర్గా ఆరాధన చేయడము, రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే కూడా వీళ్ళకి రాజ్యపూజ్యం పెరుగుతుంది. ఇక అవమానం విషయం కనుక చూసుకున్నట్లయితే చంద్రగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి అవమానాలు పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ 3వ స్థానం ఏదైతే ఉందో, 3వ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఏంటంటే ఈ 3వ స్థానము 3వ అధిపతి ఇది చూసుకున్నట్లయితే చంద్రగ్రహం కాస్త మెడిటేషన్స్ కాస్త చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఈ అవమానాలు తగ్గడం ఇవి కూడా జరుగుతాయి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళ జన్మజాతకంలో ప్రధానంగా 4వ స్థానం ఏదైతే ఉందో అంటే విద్యాస్థానము, ప్రాపర్టీ యోగం అనేటువంటి చూసుకున్నట్లయితే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే ఈ సంవత్సరంలో జూన్ లోపలే తీసుకోవాలన్నమాట. ఓకే. జూన్ దాటిన తర్వాత తీసుకోకూడదు. ఎందుకంటే 4వ స్థానంలో కేతు వస్తున్నాడు. కేతు ఎప్పుడైనా 4వ స్థానంలో ఉన్నప్పుడు ఆ టైంలో తీసుకునే ప్రాపర్టీ ఏదో లిటిగేషన్స్ ఏర్పడము, అక్కడ ఏదైనా దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో జూన్ లోపలే ఇల్లు స్థలం మీద ఏదైనా సరే తీసేసుకోవడం మంచిది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు పర్టికులర్గా వీళ్ళకి 7వ అధిపతి అంటే సప్తమాధిపతి 3వ స్థానంలో నీచంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకోవడము, అదేవిధంగా వివాహ సంబంధించిన నిర్ణయాలు ఫస్ట్ 3 months అవాయిడ్ చేయడం మంచిది వీరికి. ఎందుకంటే ఈ సప్తమం అనేటువంటిది వివాహ స్థానం. ఈ వృషభ లగ్నం నుంచి సప్తమాధిపతి కుజుడు నీచంలో పడుతున్నాడు అండ్ 12వ అధిపతి కూడా నీచంలో ఉంటున్నాడు. వివాహము, వివాహ జీవితం ఈ 2 విషయాల్లోని మొదటి 3 నెలలు వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అది వెళ్ళి అంటే ఇప్పుడు ఒక వివాహ సంబంధం తొందరపడి చాలామంది ఏం చేస్తుంటారంటే చాలా చూసేసాం విసిగిపోయి ఏదోడు కానివ్వండి అంటారు. అక్కడే వాళ్ళు రాంగ్ స్టెప్ పడుతుంది. అందులో పర్టికులర్గా ఈ 7th లార్డ్ ఎవరికైనా నీచంలో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మరింత డ్రాస్టిక్ ఇబ్బందులు పడతారు. లైఫ్కి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఒక జీవిత భాగస్వామి, మంచి జీవిత భాగస్వామి వస్తే లైఫ్ బాగుంటుందమ్మా. మంచి జీవిత భాగస్వామి రాకపోతే ఇబ్బంది పడతారు. అట్లాగే 3వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో ఈ 3వ స్థాన కుజుడు ఏమవుతుందంటే ఈ మీరు ఇచ్చిపుచ్చుకోవడాలు, అగ్రిమెంట్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో తెలియని చిన్న చిన్న ఘర్షణలు పడడము ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటుంటాయి. అది మెయిన్గా చూసుకోవాలి. అలాగే రాజకీయ నాయకులు జూన్ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమంలో కేతువు కదా. రాజకీయ నాయకులు కానివ్వండి, కొంచెం సంతానం కోసం ఐవీఎఫ్లు IUIL చేయించుకునేవారు కానివ్వండి, ఈ యొక్క అంశంలో కొంత జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే. అది లైక్ వెళ్ళొద్దా ఆప్షన్కి ఇప్పుడు గురుగారు? టైం వెళ్ళకపోవడమే మంచిది. వెళ్ళకపోవడమే మంచిది. జూన్ తర్వాతే వెళ్ళడం మంచిది. ఈ ఆల్రెడీ ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నారు, వీళ్ళకి ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. సహజంగా వీళ్ళు ఏంటంటే పంచమంలో కేతు ఉన్నందుకు జూన్ వరకు గణపతి ఆరాధన చేయడము రెగ్యులర్గా వీళ్ళు చేసుకోవాల్సింది మాత్రం విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఎంత విష్ణు సహస్రనామాలు ఆరాధన చేస్తే అంత బాగుంటుంది. అది కాకుండా వీళ్ళకి షష్టగ్రహ కూటమి 11వ స్థానంలో ఏర్పడింది కాబట్టి వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా వస్తాయి వీరికి. దానికి ఏం ప్రాబ్లం లేదు. కలిసి వస్తుంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు నీచబడి ఉంటున్నాడు కాబట్టి కొన్ని షేర్ మార్కెట్ అని ఇట్లాంటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు. బుధుడు సహజంగానే షేర్ మార్కెట్కి కారకుడు. ఇప్పుడు మనకి కొత్త సంవత్సరంలో కూడా ఏంటంటే షేర్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అవుతాయి బాగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో. కాకపోతే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం మన క్రోధినామ సంవత్సరం. ఆ క్రోధాలు, ఈ గొడవలు ఎక్కువ ఉండవు. గొడవలు తగ్గుతాయి కానీ ఇవి మాత్రం కాస్త యూనివర్సల్గా పెరుగుతాయి. ఈ షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఆర్థిక మాంద్యాలు ఇవి పెరుగుతుంటాయి బుధుడు నీచం వల్ల మెయిన్గా అక్కడ. అది బట్ ఓవరాల్గా వీళ్ళకి చూసుకుంటే అన్ని రకాల లాభాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే ఎంత విష్ణువుని ఆరాధిస్తూ ఉంటే మొదటి నెల కొంచెం మొదటి 1-2 నెలలు మనకి పంచమంలో కేతు ఉండడము, బుధుడు నీచపడ్డము, ఇదేంటంటే పర్టికులర్గా రాజకీయ నాయకులకి, గర్భవతులకి, ఈ ఏదైనా ఒక ప్లానింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే. సో వీళ్ళు ఇన్ జనరల్గా అందరూ పాటించవలసిన రెమెడీస్ విష్ణు సహస్రనామాలు అండ్ కందులు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి. గోవులకి గోంగూర, క్యారెట్స్ తినిపిస్తుండాలి. ఇట్లాంటివి చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. ఓం నమో నారాయణాయ అనే మంత్రము, ఓం గణాధిపతయే నమః అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది వీరికి. రైట్. సో శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో గురుగారు చెప్పారు. అలాగే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఉన్న డిస్టర్బెన్సెస్ కూడా అంత సునాయాసంగానే దాటేసేయవచ్చు అని కూడా చెప్తున్నారు. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.